అందరికీ నమస్కారము. ఈఎంఆర్ఎస్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో హాస్టల్ వార్డెన్ సంబంధించిన సిలబస్ అని ఇక్కడ చెప్పబోతున్నాను. సో హాస్టల్ వార్డెన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో హాస్టల్ వార్డెన్ టైర్ 1 మరియు టైర్ 2 ఉంటుంది. సో టైర్ 1లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్ ఉంటుంది, అండ్ రీజనింగ్ ఉంటుంది. సో దాని తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఐసిటీ అని కంప్యూటర్ సంబంధించి ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత క్వాంట్ సంబంధించి ఉంటుంది. అండ్ దాని తర్వాత లాంగ్వేజ్ కాంపిటెన్స్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్తో పాటు జనరల్ హిందీతో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇది టైర్ 1 సంబంధించిన సిలబస్. టైర్ 1లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో సో వాళ్ళని టైర్ 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో టైర్ 2 సంబంధించిన సిలబస్ చూస్తే నాలెడ్జ్ ఆఫ్ పోక్సో అండ్ అదర్ చిల్డ్రన్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే పోక్సో యాక్ట్ సంబంధించి ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించింది ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. సో టైర్ 1 కనుక మీరు క్వాలిఫై అయితే టైర్ 2 మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం అండి. అక్కడ 24/7 తెలుగులో మేము కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. టైర్ 1 మరియు టైర్ 2 సంబంధించిన హాస్టల్ వార్డెన్ బ్యాచ్. సో అక్కడ 24/7 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్ వార్డెన్ బ్యాచ్ కనిపిస్తుంది. సో ఈ బ్యాచ్ అక్టోబర్ 6 స్టార్ట్ అవబోతుంది. సో ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అయ్యే ముందు బైనో ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ ప్లేస్ లో YT09 అనే కూపన్ కోడ్ ని అప్లై చేయండి. మీకు మాక్సిమం డిస్కౌంట్ ఉంది. సో ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసే ముందు YT09 అనే కూపన్ కోడ్ ని మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయండి. మీకు మాక్సిమం డిస్కౌంట్ లభిస్తుంది. అండ్ దాంతో పాటు 2 years వరకు మీకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది కాబట్టి సో ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్.